వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. తైవాన్ కు చెందిన మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజం ఫాక్స్కాన్ చూపు ఇప్పుడు తెలంగాణ రాజధానిపై పడింది. హైదరాబాద్ శివార్లలో రూపుదిద్దుకోబోతున్న ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీ ఆసక్తి వ్యక్తం చేసింది. ఐఫోన్ల తయారీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పలు కంపెనీలకు ఫాక్స్కాన్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ చైర్మన్ యంగ్ లీయు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఫోర్త్ సిటీ ఏర్పాటు, అందులో కల్పిస్తున్న మౌలిక వసతులు, ఇతర సదుపాయాల గురించి ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. రాష్ట్రాభివృద్ధికి సర్కార్ చేపడుతున్న చర్యలు, హైదరాబాద్ లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను తెలియజేశారు. ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా యంగ్ లీయును ఆహ్వానించారు. అక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఫాక్స్కాన్ కు అవసరమైన సహకారాన్ని అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై యంగ్ లీయు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు ఇతర రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ కు ఉందని ఆయన అన్నారు. ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి విజన్ అద్భుతంగా ఉందని కొనియాడారు. త్వరలోనే తాను హైదరాబాద్ ను సందర్శిస్తామని చెప్పారు. దానికన్నా ముందే ఫాక్స్కాన్ ప్రతినిధులు ఇక్కడ పర్యటిస్తారని తెలిపారు. అది సక్సెస్ అయితే ఫోర్త్ సిటీలో ఆ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రూట్ క్లియర్ అవుతుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.